హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు నేను చాలా సింపుల్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇది మీరు బ్లౌజెస్ పైన లేదంటే డ్రెస్సెస్కి నెక్స్కి డిజైన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మిడిల్లో ఒక ముడికుట్టు అనేది వేశాను సింగిల్ది. ఇది ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది మీరు తీసుకోండి. అంటే ఒక డ్రెస్ కలర్ ఒకటైతే లేదా బ్లౌజ్ కలర్ అయితే ఆపోజిట్ కలర్స్ ఉంటాయి కదా శారీలో, ఆ కలర్స్ తీసుకుని దానితో ఒక ముడి అనేది వేసుకోండి. తర్వాత నెక్స్ట్ చుట్టూరు వచ్చేసరికి నేను 6 లైన్స్ గీసాను చిన్నగా. వాటిలో ఏంటంటే ఒక 2 mm బీడు, ఒక షుగర్ బీడ్, ఇలా ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా వీటిని కుట్టుకోవాలన్నమాట. ఒకవేళ 6 కాకుండా మీరు ఇంకొంచెం ఎక్కువగా అంటే ఫుల్గా ఫిల్ చేయాలి అంటే ఇప్పుడు కుట్టాను కదా, ఆ రెండింటి మధ్యలో ఇంకొకటి కూడా కుట్టుకోవచ్చు. అంటే మొత్తం కూడా ఫిల్ చేసేయచ్చు అనమాట ఫ్లవర్ షేప్లో. కానీ ఇది కొంచెం నీట్గా ఉంటుందన్నమాట, సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా ఇలాగ మొత్తం 6 లైన్స్ కూడా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ స్టిచ్ చూపిస్తున్నాను కదా, మీరు ప్రతి దానికి కూడా డబల్ స్టిచ్ అనేది వేయండి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ కుట్టేశారు కదా, ఇక్కడ మీరు కిందకి తిప్పి ముడి వేసేసుకోండి. ఎక్కడికక్కడ ముడి వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక దారం అనేది తెగినా మిగతాదంతా కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఆ ఒక్కటి మాత్రమే ఊడుతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చిన్న కర్వ్ షేప్ గీసాను కదా, ఇక్కడ కట్ బీడ్స్ అంటారు వీటిని. ఈ కట్ బీడ్స్ నీడిల్లోకి ఎక్కించేసుకుని ఫస్ట్ ఎన్ని సరిపోతాయని చూసుకుని అక్కడికి నీడిల్ దించేసాను ఇంకొక చివరికి. ఇప్పుడు ఏంటంటే దాన్ని మనం ఏదైతే షేప్ అనుకున్నామో ఆ షేప్లోకి అలా మధ్యలో టాకాలు వేసేసుకుంటే ఇది కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఇక్కడ నాకు కలర్ థ్రెడ్ అనేది అవైలబుల్ లేక ఈ కలర్ యూజ్ చేశాను. కానీ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ థ్రెడ్, ఆ థ్రెడ్ని యూజ్ చేయండి పూసలు అవి కుట్టడానికి బాగుంటుంది. తర్వాత ఇక్కడ పైన వచ్చేసరికి 3 లైన్స్ గీసాను కదా, ఇక్కడ కుట్టేదాన్ని లవంగం స్టిచ్ అంటారు. ఇది ఏంటంటే నార్మల్ ముడిలాగే, కానీ ఏంటంటే కొంచెం లాంగ్కి వేస్తామన్నమాట. అంటే ముడి అక్కడే దించేస్తాం కదా నీడిల్ అనేది ముడి వేసి. ఇక్కడ ఏంటంటే కొంచెం మనం ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లోకి వేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ 2 సైడ్స్ వేసి తర్వాత మిడిల్లోకి వేస్తున్నాను అనమాట, ఇంకొంచెం పైకి. ఇది సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ చేసుకుని మొత్తం నెక్ లైన్ అంతా గీసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. అంటే సింపుల్గా ఉంటుందన్నమాట. అండ్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు డ్రా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నెక్ లైన్గా నేను ఓన్లీ సింగిల్ లైన్ ఇవి షుగర్ బీడ్స్ లైన్ వేస్తున్నాను. ఇక్కడ మీరు షుగర్ బీడ్స్ తర్వాత ఇంకా స్టోన్ చైన్ అవి కూడా కుట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇది సింపుల్గా చేస్తానన్నాను కదా, అందుకు ఓన్లీ షుగర్ బీడ్స్ లైన్ మాత్రమే కుట్టాను. ఇక్కడ పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తాను, ఫుల్ లుక్ అనేది ఎలా ఉంటుందో. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.